ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదన్నారు. తుమ్మిడిహెట్టిపై తొలుత అధికారులు, తర్వాత మంత్రుల స్థాయిలో మహారాష్ట్రతో చర్చలకు ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని భూపేంద్ర యాదవ్కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు తొలగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై 36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై 3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై 1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై 1,350 కోట్ల నిధులను ఇప్పటికే ఖర్చు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అనుమతులు ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం మహారాష్ట్రతో చర్చల్లో జోక్యం చేసుకోవాలని కోరారు. 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర గతంలోనే అంగీకరించిందని కేంద్ర మంత్రి పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. ముంపుపై పూణేలోని CWPRS చేసిన అధ్యయనం వివరాలను సీఎం సిఆర్ పాటిల్ కు వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీతో నీళ్లు ఇవ్వలేమని, 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో చేపడితేనే ఇవ్వొచ్చన్నారు. ఇందుకోసం మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వసతి ఏర్పడుతుందని వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు ఉన్నారు.